నమస్కారం సార్. నమస్తే. సార్ బెంగుళూరు రేవ్ పార్టీ సెన్సేషన్ అయితే ఒకటి క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు. అయితే అక్కడికి అటెండ్ అయిన వాళ్ళలో దాదాపు ఒక 30 మంది వరకు ఉన్నారు అని అంటున్నారు. వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చాయంట కదా! మరి ఎవరెవరు? అలాగే మరి నటి హేమ విషయానికొస్తే అసలు ఏం జరగచ్చు అంటారు సార్? ఇది యాక్చువల్‌గా బెంగుళూరులో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గర జీఆర్ ఫార్మ్ హౌస్ అని అది జరిగింది. కంకార్డ్ అనే ఒక సంస్థ ఉంది, కంపెనీ. ఆ కంపెనీ యజమాని గోపాల్ రెడ్డికి సంబంధించిన ఇది. ఆయనకేమీ దీంట్లో సంబంధం లేదు. ఆయన రెంట్‌కి ఇచ్చాడు అంతే. సో దాదాపు 30 లక్షల పైన రెంట్‌కి వాసు అనే ఒక హైదరాబాద్ బిజినెస్ మ్యాన్ తీసుకొని తన బర్త్డే పార్టీని అక్కడ జరపాలనుకున్నాడు. దానికి సంబంధించి తనకి డిఫరెంట్ సర్కిల్స్లో ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. అంటే టెక్కీస్ ఉన్నారు, తర్వాత పొలిటీషియన్స్ ఉన్నారు, తర్వాత రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, వీళ్ళందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి వీళ్ళందరిలో ఫ్రెండ్స్లో కొంతమంది సెలెక్ట్ చేసుకొని అక్కడికి తీసుకెళ్ళాడు. సో హేమ ఎందుకు వెళ్ళింది అనే దానికి ఇంకా ఏమీ మనకు తెలీదు. బట్ తీసుకెళ్ళి పార్టీ చేస్తున్నారు. మామూలుగా రేవ్ పార్టీ, జనరల్గా పార్టీ ఇప్పుడు మనం బంధువులు ఫ్రెండ్సో కలిసి ఒక ఫామ్ హౌస్కి వెళ్ళి 100 మంది సరదాగా గడపడం నేరం ఏం కాదు. ఎవరిని డిస్టర్బ్ చేయం మనం, నేరం కాదు. నువ్వు డీజే గీజే పెట్టి నైట్ సన్సెట్ టు సన్ రైజ్ అనే ప్రోగ్రాం పెట్టి చేస్తున్నప్పుడు అక్కడ చుట్టుపక్కల కూడా కొన్ని హౌసెస్ అవి ఉన్నాయి. అది వచ్చి హెబ్బేగుడ్ అంటారు ఆ ఏరియాని. ఆ హెబ్బేగుడ్ పోలీస్ స్టేషన్లోనే కంప్లైంట్ ఇచ్చారు. ఎప్పుడైతే వీళ్ళు 12 వరకు కూడా చుట్టుపక్కల వాళ్ళు పెద్దగా పట్టించుకోలే, ఏదో పార్టీ ఉంటుందిలే అనుకున్నారు. ఎందుకంటే ఫామ్ హౌస్ అంటే పార్టీలు జరుగుతుంటాయి. కానీ వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు 2, 3 దాకా. దాంతో వాళ్ళకి డిస్టర్బ్ అయింది ఈ డీజే. నేను నిన్న కూడా చెప్పిన దాదాపు 3 రకాల డీజేస్, ప్రముఖ డీజేలు అక్కడికి వచ్చారు. రబ్జీ, కైవి, బ్లడీ, మస్కరా, ఈ 3 రకాల వాళ్ళు వచ్చారన్నమాట. సో వాళ్ళకి ఇంకొక 20-30 లక్షలు ఖర్చు పెట్టారు ఈ పార్టీ మీద, రెంట్ కాకుండా. సో ఇవి ఇంకా డీజే సౌండ్స్ ఎలా ఉంటాయి చెప్పాల్సిన అవసరం లేదు, స్పీకర్స్. దాంతో మిగతా వాళ్ళకి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డిస్టర్బ్ అయింది. దాంతో వాళ్ళు ఈ హెబ్బగూడ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశారు. ఇలాగ ఇక్కడ రాత్రంతా జరుగుతుంది సార్, మాకు రాత్రంతా నిద్రలేదు, చెప్తే కూడా వాళ్ళు వినట్లేదని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. దాంతో వాళ్ళకి డౌట్ వచ్చింది, ఇంతమంది ఉన్నారంటే ఇక్కడ ఏమన్నా జరుగుతుందేమని వాళ్ళు మన సిసిబి అంటారు, సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్, సిటీ క్రైమ్ బ్రాంచ్, ఆ సిటీ క్రైమ్ బ్రాంచ్కి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు. సిటీ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు యాంటీ నార్కోటిక్స్, డాగ్ స్క్వాడ్స్ మొత్తం కలిసి వాళ్ళు ఒక రైడ్ చేశారు. ఆ రైడ్లో ఏమైందంటే ఎండిఎంఏ అని ఆ ట్యాబ్లెట్స్ రూపంలో డ్రగ్స్ ఉంటుంది. అవి 17 ట్యాబ్లెట్స్ దొరికాయి. తర్వాత 45 గ్రాముల వరకు మిగతా కొకైను అట్లాంటిది కూడా దొరికిందన్నమాట. అందులో 3 డ్రగ్ పెడ్లర్స్ ఉన్నారు. ఓవరాల్గా 101 మంది ఉన్నారు టోటల్గా. అందులో 71 మంది మగవాళ్ళు అయితే 31 మంది స్త్రీలు, అమ్మాయిలు ఉన్నారు. సో ఈ అమ్మాయిలు ఎవరు అనే దగ్గర ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు. అందులో కొంతమంది అయితే తెలుగు సినిమాకి సంబంధించిన వాళ్ళు, అంటే హేమ పోయిందంటేనే వీళ్ళని తీసుకెళ్ళింది కొంతమందిని అనే ఇది వస్తుంది. మామూలుగా తెలుగు సినిమా రంగంలో నేను గత 20 ఏళ్ళ నుంచి సినిమా రంగంతో దగ్గరగా ఉన్నాను కాబట్టి నా అనుభవం కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నేను చూస్తున్నది ఏంటంటే చాలాసార్లు ఏం చేస్తారంటే చిన్న రోల్స్ చేసే అమ్మాయిలు కావచ్చు, ఆంటీలు కావచ్చు, వీళ్ళకి సరిపోదు ఆ డబ్బులు. దాంతో వాళ్ళు ఏం చేస్తుంటారంటే కొంత ఈ సెక్స్ వర్కింగ్లోకి వెళ్తారు. సెక్స్ వర్కింగ్ వాళ్ళు వెళ్ళడమే కాకుండా ఇంకొంతమందిని స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పరిచయాలు కావచ్చు, జూనియర్ ఆర్టిస్టులు అనేక మంది ట్రై చేస్తుంటారు అమ్మాయిలు. సో వాళ్ళు ఏమైందంటే ఒక లైఫ్ స్టైల్ ఉంటుంది. లైఫ్ స్టైల్ని సపోర్ట్ చేసే ఫైనాన్షియల్ పొజిషన్ ఉండదు. సో రెవెన్యూ ఉండదు. దాంతో వాళ్ళు ఏం చేస్తారంటే చాలాసార్లు ఓపెన్గానే ఆఫర్ ఇస్తుంటారు. డైరెక్టర్లు అంటే వాళ్ళు నేను చూశాను ఓపెన్గానే, సార్ నాకు ఏదన్నా డైలాగ్ క్యారెక్టర్ ఇవ్వండి సార్, నేను వస్తాను సార్ అని ఆఫర్ ఇస్తారు వాళ్ళు. సో దాంతో వీళ్ళు ఒక డైలాగ్ క్యారెక్టర్ వాళ్ళకి ఇవ్వడం, అంటే ఒక 10 సీన్లో ఎంతో ఉండేట్టుగా క్యారెక్టర్ చూసుకోవడం. సో ప్రొడ్యూసర్ నుంచి అడ్వాన్స్ ఇప్పిస్తే అమ్మాయి కమిట్మెంట్ అంటారు కదా, అలాగా వస్తుంది. రావడమే కాకుండా దాని తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఈ సినిమాలో కానీ ప్రొడ్యూసర్ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళంతా కూడా ఇంకా సెక్స్ వర్కింగ్ చేస్తారు, డబ్బులు తీసుకొని చేస్తారు. ఇది సినిమా రంగంలో ఎప్పటి నుంచో ఉంది ఇది. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో పెరిగింది బాగా. ఎందుకంటే ఎక్కువ మంది అమ్మాయిలు రావడం, మనీ అవసరాలు పెరగడం,
రెండోది ఇది ఈజీ ఎర్నింగ్ మెథడు, ఇది బాగా పెరిగింది. రెండోది యువతలు కూడా ఇచ్చే వాళ్ళ సంఖ్యలో కూడా బాగా క్వాలిటీ పెరిగింది. ఎందుకంటే డబ్బులు ఉన్న బ్యాచ్ మనం బాగా పెరిగింది. మన హైదరాబాద్లో చూస్తే చిన్న కార్లు మనకు కనబడవు, అంతా ఎస్యూవీలే ఉంటాయి. అంటే అర్థం ఏంటి, ఆ ఎస్యూవీలని 10 లక్షలు 15 lakhs లేకపోతే కోట్లు. ఇప్పుడు మనం ఒక 20 ఏళ్ళకు ముందు ఎన్ని కోట్లు కార్లు ఉన్నాయని మనకు తెలియదు. ఇవాళ కోట్ల రూపాయల కార్లే ఎక్కువ మనకు కనబడతాయి. సో అందువల్ల ఈ మనీ పెరిగింది కాబట్టి ఈ ట్రేడ్ బాగా పెరిగింది. సో ఇది ఎప్పుడు ఇది జరుగుతుందంటే ఇలాంటి పార్టీల్లో అమ్మాయిలను అందుకనే తీసుకెళ్తారు వీళ్ళు. ఈ సినిమాల్లో చిన్న చిన్న రోల్స్ వేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు లిస్టు బయటకు వచ్చింది కానీ ఆ లిస్టులో హేమ తప్ప ఇంకెవరు కూడా నోన్ పేరేం లేదు. అయితే మగవాళ్ళల్లో శ్రీకాంత్ ఉన్నాడని రాశారు. శ్రీకాంత్ ఆల్రెడీ నన్ను ఆయన వీడియో కూడా రిలీజ్ చేశాడు. నా భార్యకి నాకు విడాకులు ఇప్పించారు ఇంతకుముందు, ఇప్పుడు నన్నేమో అక్కడ పెట్టారు, నాకు అసలు అలవాటే లేదు ఇట్లాంటివని. బట్ మీ తప్పు కూడా లేదు, నాలాగా ఒక అతను ఉన్నాడు, అతను షర్టుతో ముఖం కప్పుకుంటున్నాడు, అది చూసిన వాళ్ళకి నేనే అన్న ఫీలింగ్ వస్తుంది కాబట్టి మీ తప్పేం లేదు, బట్ నేనైతే కాదు అని చెప్పాడు. అట్లాగే జానీ మాస్టర్ జనసేనలో కూడా చేరాడు, ఆయన ఉన్నాడని కూడా చాలా వార్తలు వచ్చాయి. ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు. ఇక హేమ కొంత మంచి నటి అని మళ్ళీ ఒకసారి నిరూపించుకుంది. సో ఆమె సైలెంట్గా ఉండిపోయింటే ఇబ్బంది లేదు. మరి ఏమనుకున్నదేమో, ఇలా నేను రిలీజ్ చేస్తే సైలెంట్ అయిపోతారు అనుకున్నదో ఏమో తెలీదు. దీన్ని అత్తెలు అంటారు. ఏదో చేయబోయి ఏదో చేసి డబుల్ అయిపోయింది. ఇప్పుడు అంత కసిగా ఆమె మీద పడ్డారు. నిజానికి రేవ్ పార్టీలు జరపడం తప్పు కాదు. మనమైనా ఇప్పుడు మా ఫ్రెండ్ ఎవరో పిలిస్తే పార్టీ ఉందంట, రేవ్ పార్టీ అనేది మనం అంటున్నాం పేరు, అదేదో బ్యాడ్ లాగా అయిపోయింది రేవ్ పార్టీ అంటే. పార్టీ ఉందంటే మనం వెళ్తాం, మనకు తెలియదు అక్కడ డ్రగ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. అలాగా పార్టీలో పాల్గొన్న వాళ్ళందరూ ఏదో నేరస్తులని చెప్పాల్సిన అవసరం లేదు. డ్రగ్స్ తీసుకుంటే చట్ట ప్రకారం నేరం. డ్రగ్స్ కూడా అది దానికి కూడా చట్టంలోనే NDS ఏదో ఉంది చట్టం, నార్కోటిక్స్ అండ్ డ్రగ్. ఆ చట్టంలోనే ఏంటంటే గ్రాములు కూడా స్పెసిఫై చేస్తారు, ఇన్ని గ్రాములు నీ దగ్గర ఉంటే అది కమర్షియల్ క్వాంటిటీ కాదు. సో అది కన్జంప్షన్ కూడా నేరమే, కానీ దానికి శిక్ష తక్కువ ఉంటుంది. కమర్షియల్ క్వాంటిటీ ఉంటే మాత్రం నీకు ఎక్కువ అది డ్రగ్ పెడ్లింగ్ కిందకు వచ్చి సీరియస్గా ఉంటుంది. సో ఆ రకంగా ఈ పార్టీలో డ్రగ్స్ ఎవరన్నా తీసుకుంటే అది తప్ప ఇంకేమీ ఈ పార్టీలో పాల్గొనడం తప్పు కాదు. ఆమె చెప్పుండొచ్చు, అవును నేను ఈ పార్టీలో పాల్గొన్నాను, తప్పేముంది, నేను పాల్గొనకూడదా, చట్టం ఉందా, పార్టీ చేసుకోకూడదా అనేది ఆమె మాట్లాడి ఉండొచ్చు. దానికి బదులు నేను లేను, నేను హైదరాబాద్ గెస్ట్ హౌస్ అనగానే చాలామందికి మళ్ళీ డౌట్ వచ్చింది. హైదరాబాద్ ఫామ్ హౌస్ అని చెట్లు పెడితే అదేంది కోఇన్సిడెంట్ లాగా అక్కడ ఫామ్ హౌస్లో దొరికితే ఇక్కడ ఫామ్ హౌస్లో ఉన్నానే అని ఒక యాంకర్ అడిగింది కూడా. ఆమెను అడిగితే కూడా ఆమె మీదకి వెళ్ళింది. అవును తప్పేముంది, నన్ను ఎవరు అడుగుతారు, నా ఇష్టం కదా, నేను ఎంజాయ్ చేయకూడదా ఫ్యామిలీతో. నిజంగా ఫ్యామిలీతో ఉంటాం, ఫ్యామిలీతో కలిపి పెట్టేది కదా వీడియోలు, అది పెట్టట్లేదంటే డౌట్ వచ్చింది జనాలకి. అది అక్కడ బెంగళూరు CCB పోలీసులకి కాలినట్టుంది. అంటే ఈమె అబద్ధాలు చెప్తుందని వాళ్ళు ఫోటో రిలీజ్ చేశారు. ఆ 2 కాస్ట్యూమ్తో సహా అదే ఉంది, లొకేషన్ కూడా పెట్టారు వాళ్ళు. సో దాంతో ఆమె రెడ్ హ్యాండెడ్కి దొరికిపోయింది. నిజానికి ఆమె తప్పు చేసిందా లేదనేది మనం తెలిసేది ఏం లేదు. డ్రగ్స్ వాడి ఉంటే చట్ట ప్రకారం ఎదుర్కొంటుంది. అదర్వైజ్ ఒకవేళ సెక్స్ వర్కింగ్ ఏమన్నా జరుగుతుంటే కూడా అందులో ఈమెమి ఇన్వాల్వ్ అయ్యి ఏమేమన్నా తీసుకెళ్ళి అలా చేస్తుంటే కూడా అది కూడా కేసు అవుతుంది. అదర్వైజ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళు అందరూ ఏదో నేరస్తులాగా చూడాల్సిన అవసరం లేదు. పార్టీలు అనేవి ఇవాళ వెరీ కామన్. ఎవరైనా పార్టీలకు వెళ్తారు, ఆ పార్టీలో డ్రగ్స్ ఉంటే, డ్రగ్స్ యూజ్ చేస్తుంటే వాళ్ళు మాత్రమే నేరస్తులకు వస్తారు. అందుకని ఇప్పుడు ఒక ప్రత్యేక మెడికల్ బృందాన్ని పిలిపించి వీళ్ళందరికీ టెస్టులు చేయిస్తున్నారు, డ్రగ్ టెస్టులు. అట్లా ఎవరైనా డ్రగ్స్ తీసుకున్నట్టు బ్లడ్ టెస్ట్లో ఇదైతే మాత్రం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. అదర్వైజ్ ఆ డ్రగ్ పెడ్లర్స్కి కొంత పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళని జైల్లోకి పంపించే అవకాశం ఉంటుంది. అదర్వైజ్ మిగతా వాళ్ళు నాకు తెలిసి ఏం జరగకపోవచ్చు, వాళ్ళకి బెయిల్ కూడా ఈజీగా దొరికిపోతుంది. అట్లాగే హేమకు కూడా అన్లెస్ ఆమె ఏదన్నా ఈ సెక్స్ వర్కింగ్లో ఇన్వాల్వ్ అయిందనుకుంటే అప్పుడు ఆమెకి ఇబ్బంది అవుతుంది. అదర్వైజ్ డ్రగ్స్ తీసుకోకపోతే ఆమెకు కూడా ఏ రకమైన ఇబ్బంది లేదు. ఆమె మాట్లాడిన పద్ధతి అదని చూస్తే డ్రగ్స్ తీసుకున్నట్టు ఏం కనిపించట్లేదు. ఒకవేళ ఏమన్నా ఉంటే బ్లడ్లో ఆమెకి ఇబ్బంది. అదర్వైజ్ దీన్ని ఏదో మనం ఏదో నేరంలాగా చూడాల్సిన అవసరం లేదు.